సోదరీ సోదరులారా, మీ బైబిళ్లు తెరవండి. సిలువ వేయబడిన యేసు మన జీవితాలకు కేంద్ర స్థానాన్ని ఆక్రమించాడు. సంఘం యేసు ప్రభువు శరీరం. సంఘంలో మనస్పర్ధలు, చీలికలు, వేర్పాట్లు ఉండకూడదు. సంఘంలో సమైక్యత ఎంతైనా అవసరం. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపొస్తలుడుగా ఉండడానికి పిలువబడిన పౌలు, సహోదరుడైన సోస్తనేసు, కొరింతులో ఉన్న దేవుని సంఘానికి, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారికి మనకు ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించే వారికందరికీ శుభమని చెప్పి రాస్తున్న పత్రిక. అపొస్తలుడైన పౌలు రాస్తున్న పత్రిక. పిలువబడిన అపొస్తలుడు పౌలు. దేవుడు పౌలును పిలిచాడు. దమస్కు మార్గంలో యేసు పౌలును పట్టుకున్నాడు. పరిశుద్ధాత్మ అరేబియా ఎడారుల్లో పౌలును పట్టుకున్నాడు. పిలువబడి ఏర్పరచబడిన అపొస్తలుడు పౌలు. దేవుని చిత్తమును అనుసరించి పౌలు అపొస్తలుడయ్యాడు. దేవుని సంకల్పము అనుసరించే దేవుని బిడ్డ తానున్న స్థితిలో ఉన్నాడు. తాను చేస్తున్న పని చేస్తున్నాడు. దేవుని పిలుపు, దేవుని ఏర్పాటు, దేవుని చిత్తము నీలో నెరవేరుతున్నదంటే నీవు ఆనందమయుడివి. నీ జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా కొనసాగుతుంది. పరిస్థితులు ఎలా ఉన్నా నీ ఆత్మకు ఎంతో తృప్తి, ఎంతో ప్రశాంతత. మన సోదరుడైన సోస్తనేసు అంటున్నాడు, కొరింతు సంఘము నుండి పౌలుకు కబురు తెచ్చినవాడు సోస్తనేసు. ఇప్పుడు పౌలు రాసిన ఈ పత్రికను తిరిగి కొరింతుకు మోసుకు వెళ్లేది కూడా సోస్తనేసే. పౌలుతో కలిసి తాను కొరింతు సంఘానికి అభినందనలు చెబుతున్నాడు. కొరింతులో ఉన్న సంఘమది. సంఘ నిర్మాత దేవుడే. అది దేవుని సంఘం. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే క్రైస్తవులు. కొరింతులో ఉన్న సంఘం క్రీస్తు యేసులో ఉంది. యేసుక్రీస్తు ప్రధాన వ్యక్తి. ఆ సంఘం ఉన్న స్థలం కాదు, ఆ సంఘం క్రీస్తునందున్నది గనుక యేసుక్రీస్తే ముఖ్యుడు. క్రైస్తవుడవటమంటే క్రీస్తునందుండటమే. వ్యక్తిగత క్రైస్తవుడు కూడా క్రీస్తునందున్నాడని గ్రహించాలి. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు అనే స్థితి ఎంతో అర్థవంతమైనది. తండ్రితో కుమారుడైన యేసుతో సంయుక్తమవటం, పరిశుద్ధాత్మతో సంయుక్తత, ప్రయోగాత్మక పరిశుద్ధత. క్రీస్తు మన పరిశుద్ధత అవుతున్నాడు. క్రీస్తు మన జ్ఞానము, నీతి, విమోచన. క్రీస్తే మన పరిశుద్ధత. క్రీస్తునందు మనకున్న స్థితి పరిశుద్ధత. యేసును నమ్మిన వారికి ఆయనే పరిశుద్ధత అవుతున్నాడు. క్రీస్తునందు రక్షించబడము అనేది నిత్యత్వానికి చెందిన ఘటన. అయితే అనుదిన శుద్ధీకరణ అనుభవంలో కొరింథీయులు దివాలా తీశారు. క్రీస్తునందు పరిశుద్ధులమయ్యాము. దేవాలయములోని పరికరములన్నీ పరిశుద్ధం అంటే దేవుని వినియోగం కోసం ప్రత్యేకించబడినవి. అంతగా దేవుని బిడ్డలు దేవుని వినియోగం కోసం పరిశుద్ధపరచబడి ప్రత్యేకించబడ్డారు. మనం స్వప్రయత్నం చేత, స్వయం కృషి చేత పరిశుద్ధులము కాలేదు. క్రీస్తునందున్న వారే పరిశుద్ధులు, బయట ఉన్నవారు కారు అని అర్థం. వారికి మనకు యేసే ప్రభువు. యేసు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించే వారికందరికీ శుభం. ఈ పత్రిక సందేశం అన్ని ప్రదేశాలలో ప్రభువు నామమున ప్రార్థించే వారికందరికీ రాయబడింది. కొరింతులోనే కాదు, మిగతా అనేక చోట్ల యేసు ప్రభువు నామమున ప్రార్థన చేసే వారందరికీ ఈ పత్రిక రాయబడింది. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనకు కలుగునుగాక అంటూ తన ప్రారంభ ఆశీర్వాదంలో తన పాఠకులను పౌలు పలకరిస్తున్నాడు. కృపా సమాధానములు, ఈ రెండు జంట దీవెనలు. కృప అంటే ఈ మాట గ్రీకు పదం కేరిస్, సమాధానం హీబ్రూ పదం షాలోం. యూదులకు షాలోము, అన్యులకు కేరిస్ అంటూ యూదేతరులను సంబోధిస్తున్నాడు పౌలు.
నువ్వు నేను రక్షించబడింది కృపచేతనే. కృప అంటే క్రియాత్మకమైన ప్రేమ. కృపచేత రక్షించబడిన వారికి హృదయాల నిండా శాంతి, సమాధానం. శ్రోత, యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా అంగీకరించావా? నీ పాపభారమంతా యేసుక్రీస్తు భరించాడా? పాపభారం తొలగిపోయిందంటే నీ గుండె నిండా శాంతి. రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం మరచిపోవద్దు. విశ్వాసమూలముగా మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉంటాము. కృపా సమాధానములు మన ఆధ్యాత్మిక నిఘంటువులో ఎంతో అమూల్యమైన మాటలు. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహించబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాను. క్రీస్తునందు మనకు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అనుగ్రహించబడిందని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చెబుతోంది. ఆశీర్వాదాల వనరులు యేసునందే ఉన్నాయి. వాటినన్నిటినీ దేవుడు మన కోసమే విడుదల చేశాడు. యేసు క్రీస్తు, క్రీస్తు యేసు. క్రీస్తు అనేది యేసు బిరుదం. యేసు ఆయన యొక్క మానవ నామధేయం. క్రీస్తు అంటే అభిషిక్తుడు, చిరకాలంగా వాగ్దానము చేయబడిన రక్షకుడాయన. యేసును శరీరరీతిగా మేము ఎరుగము అంటున్నాడు పౌలు. ఆయన శరీరధారి అయి ఈ భూమి గడ్డపై ఆయన నడిచినప్పుడు పౌలు ఆయనను ఎరుగడు. ఒకవేళ పౌలు యేసును శరీరరీతిగా చూస్తే చూచి ఉండవచ్చు. యేసు సిలువ వేయబడినప్పుడు చూచి ఉంటాడేమో. అది కాదు ముఖ్యం. ఆయన యేసును అర్థవంతంగా కలుసుకున్నది దమస్కు మార్గంలో. పౌలు పునరుత్థానుడైన ఆధ్యాత్మిక క్రీస్తును కలుసుకున్నాడు. ఆయన అసలెవరో తెలుసుకున్నాడు. పౌలు మహిమరాజును కలుసుకున్నాడు. పౌలు రాసిన పత్రికలన్నిటిలో ఎక్కువగా క్రీస్తు యేసు అని మాత్రమే పేర్కొన్నాడు. 5వ వచనం, క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములో, అనగా సమస్త ఉపదేశములో, సమస్త జ్ఞానములో మీరు ఐశ్వర్యవంతులయ్యారు గనుక ఏ కృపావరమునందు లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షము కొరకు ఎదురు చూస్తున్నారు. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో పౌలు ఇదే మాట అన్నాడు. సంగీతములతో, కీర్తనలతో, ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకనికొకడు బోధిస్తూ, బుద్ధి చెబుతూ, కృపాసహితముగా మీ హృదయములో దేవుని గూర్చి గానము చేస్తూ, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయండి. దేవుని వాక్యము మన హృదయములో పూర్తిగా సమృద్ధిగా ఉండాలి. హృదయము నిండా ఉండాల్సిన వాక్యం నోటి ద్వారా పలకబడుతుంది. హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. కంఠతా చేయడం చాలదు, దానికి విధేయత చూపాలి. క్రీస్తు నీ హృదయంలో ఉంటే నీవు ఆయనకు విధేయత చూపుతున్నావని అర్థం. నీవు ఆయననే తలంచుతావు. క్రీస్తే నీ మనస్సునంతా ఆక్రమించుకున్నాడు. వాక్యాన్ని కంఠతా చేసి ఆ ప్రకారం జీవించని గడుగ్గాయి మనుషులు కొందరున్నారు. నీ హృదయంలో వాక్యాన్ని దాచుకో అంటే అర్థమేమిటి? సమస్త ఉపదేశములో, సమస్త జ్ఞానములో మీరు ఐశ్వర్యవంతులయ్యారు. యేసు నీ జీవితంలో ప్రభువైతే నీ సమస్యలన్నీ తీరినట్లే. ఇదే సంగతిని ఈ పత్రికలో పౌలు సమగ్రంగా చర్చించబోతున్నాడు. కొరింథీ సంఘంలో అధిక సంఖ్యాకులు శరీరానుసారమైన మనస్తత్వం గలవారు. ఇదే ఆ సంఘంలో జటిల సమస్య. ఏ కృపావరం విషయంలోనూ మీకు ఏ లోటు లేదు. ఒకటి కాదు, దేవుడు వివిధమైన కృపావరములిచ్చాడు. సంఘంలో అన్ని వరాలు సరిగా వినియోగమవ్వాలి. అప్పుడే సంఘానికి క్షేమాభివృద్ధి. ప్రభువైన యేసుక్రీస్తు వస్తాడని ఆయన ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తున్నారా? ఆయనను గురించిన ధ్యాసే మీలో అనుక్షణము ఉరకలు వేస్తోంది. కన్ను మూసినా యేసే, కన్ను తెరిచినా యేసే.
యేసే వారి కళ, వారి దర్శనం. యేసు భావనలు వారిని పూర్తిగా నింపివేశాయి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరుస్తాడు. యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండాలి. ఆయన వచ్చి మనల్ని పరలోకానికి తీసుకువెడతాడు. అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరుస్తాడు. మీరు పైకి ఎత్తబడేటప్పటికీ నిరపరాధులై నిష్కళంకులై ఉండాలని ఆయన కోరిక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. కొరింథీ సంఘ సమస్యలే కాదు, విశ్వాసుల వ్యక్తిగత సమస్యలు కూడా ఎన్నెన్నో ఉన్నాయి. ఆ మాటకొస్తే ఈ రోజున కూడా లెక్కకు మిక్కిలిగా సమస్యలు మనల్ని ఆవరించి ఉన్నాయి. అన్నిటికీ పరిష్కారం నాడు నేడు యేసుక్రీస్తే. ఆయన రాకడే ఇదే అసలైన సిస్సలైన పరిష్కారం. ఇంతవరకు ప్రతి వచనంలో యేసుక్రీస్తు పేర్కొనబడ్డాడు. 9 వచనాల్లో యేసును మాత్రమే మనము చూస్తాము. ఈ పత్రిక తొలి పలుకు యేసే, తుది పలుకు యేసే. యేసుక్రీస్తు వ్యక్తిత్వానికి పౌలు ఎంతో ప్రాముఖ్యమిస్తున్నాడు. ఈ పత్రిక అంతట్లో యేసును గురించిన సందేశమే అంతటా ప్రత్యక్షంగా పరోక్షంగా వినబడుతోంది. దేవుడు నమ్మదగినవాడు. ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు సహవాసానికి నిన్ను నన్ను పిలిచాడు. దేవుడు మాత్రమే నమ్మదగినవాడు. దావీదు మహారాజు ఒక సందర్భంలో అన్నాడు, ఏ మనుష్యుడు నమ్మదగినవాడు కాడు అనుకున్నాను. అలా అనుకోవడానికి దావీదు మహారాజుకు ఎన్నో కారణాలున్నాయి. విశ్వాసులైన వారిలో కూడా కొందరు నమ్మదగిన వారు కాకపోవచ్చునేమో గాని మన దేవుడైతే ఎంతైనా నమ్మదగినవాడు. ఆయన మనల్ని తన కుమారుడైన యేసుక్రీస్తు సహవాసానికి పిలిచాడు. దేవునితో, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో మనకు సహవాసమున్నది. సహవాసము అంటే కొయినోనియా. సహవాసము అంటే పంచుకోవటము అని అర్థముంది. 1 కొరింథీ 10వ అధ్యాయం 16వ వచనం, మనము దీవించే ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగడం క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనడమే కదా. మనము విరిచే రొట్టె తినడం క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకోవడమే కదా. ఇది కూడా కొయినోనియా సహవాసమే. మనల్ని కొయినోనియా సహవాసానికి పిలిచిన దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. తన కుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసమంటే ఆయనతో జతపనివారమవడం. ప్రియ శ్రోత, నీవు క్రీస్తునందు ఉంటే, క్రీస్తు నీ రక్షకుడై ఉంటే, అప్పుడు క్రీస్తుతో నీకు భాగస్వామ్యం ఉంది. సహవాసము అంటే నీవు క్రీస్తుతో సహవారసుడివి. క్రీస్తుకు నీకు మధ్య పరస్పర సన్నిహిత సహవాసమున్నది. ఇది కొయినోనియా సహవాసం. క్రీస్తుకు మనకు ఉన్న అవినాభావ సంబంధం సహవాసం. పెండ్లిలో భార్యాభర్తల భాగస్వామ్యం ఎలాంటిది? ఎద్దును గాడిదను అరక కట్టగలమా? నాకు ఏమున్నదో అదంతా ప్రభువుదే. పెండ్లిలోలాగే ప్రభువుకు నేనంటే ఎంతో శ్రద్ధ, ఆసక్తి. అలాగే ప్రభువునందే నాకు ఎంతో శ్రద్ధాసక్తులు. ఆయనకున్నదంతా నాదైతే నాది అని నేను చెప్పుకుంటున్నది ఆయనదే అవుతుంది. ఇది కొయినోనియా సహవాసం. నేను ఆయనకు చెందిన వ్యక్తిని. నా శరీరాన్నే ఆయనకు ఇచ్చివేశాను. ఆయనకు సజీవ యాగమైపోయాను. యేసు నేను ఒకరికొకరము చెంది ఉన్నాము. యెషయా 63వ అధ్యాయం 9వ వచనం ఏమంటోంది? వారి యావత్ బాధలో ఆయన బాధ నొందాడు. ఆయన సన్నిధి దూత వారిని రక్షించాడు. శ్రోతలు, తన బిడ్డల బాధతో ప్రభువు తనను తాను సంయుక్తపరుచుకుంటున్నాడు. వారిని ఆ బాధ నుండి ఆయన విమోచించగలడు, విమోచిస్తాడు. తన బిడ్డలు ఏడుస్తుంటే ఆయన ఏడుస్తాడు. యేసుక్రీస్తుతో సహవాసము మన జీవిత సమస్యలన్నిటికీ గొప్ప పరిష్కారం. బలహీనతలకు ఆయనే బలం, శోకార్తులకు ఆయనే ఆదరణ. 1 కొరింథీ 15వ అధ్యాయం 58వ వచనం, నా ప్రియ సహోదరులారా,
మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులు కదలని వారు ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. యేసుక్రీస్తు సహవాసమునకు మనలను పిలిచిన దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. నాకు ఏది సంభవించినా ఆయనే చూసుకుంటాడు. తన సహవాసమునకు పిలిచిన వానిదే బాధ్యత. ఇప్పుడు 10వ వచనం నుండి అసలు పత్రిక మొదలవుతుంది. సంఘములోని పరిస్థితులు పౌలు దృష్టిలో ఏమంత బాగా లేవు. కొరింథీ సంఘంలో తలెత్తిన సమస్యలు అచ్చం అలాంటివే అనేక సంఘాలలో ఈ రోజున పొడసూపుతున్నాయి. సిలువ వేయబడిన క్రీస్తే సంఘ సమస్యలన్నిటికీ పరిష్కారంగా, ప్రశ్నలన్నిటికీ జవాబుగా పౌలు సూచిస్తున్నాడు. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెనని, మీలో కక్షలు లేక ఏక మనస్సుతో ఏక తాత్పర్యముతో మీరు సన్నద్ధులై ఉండవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్ములను వేడుకుంటున్నాను. ఈ పత్రిక యేసు ప్రభుత్వాన్ని ఎత్తిచూపుతోంది. యేసు ప్రభువు అంటే సరిపోదు, ఆయన ప్రభుత్వానికి నీవు తలవొగ్గాలి. ఆయన వ్యక్తిగతంగా నీకు ప్రభువై ఉండకపోతే నీ మూలకంగా సంఘంలో అనేక సమస్యలు తలెత్తుతాయి. నీకు యేసు వ్యక్తిగతంగా యజమానా? దేవుని బిడ్డలు ఏకభావము గలవారై వ్యవహరించాలి. నీవు యేసు యొక్క జత పనివాడివైతే ఇతరులతో సమాధానముంటుంది. లేకపోతే నీ మూలంగా కలవరం, విభేదాలు వస్తాయి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5 నుండి 6వ వచనం వరకు ఇదే మాట చెప్పబడింది. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి. క్రీస్తుతో మనస్సు కలిసిన వారై ప్రవర్తించండి. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయే ఇంటివారి వలన నాకు తెలియవచ్చింది. కొరింథులో సంఘస్థుల మధ్య కలహాలున్నాయి, వివాదాలు, విభేదాలు ఉన్నాయి. చాడీలు చెప్పడము, ఒక వ్యక్తిని గురించి అపనిందలు ప్రచారం చేయడము తగదు. దేవుని బిడ్డలు కలహకారకులు కాకూడదు. క్లోయే అబద్ధం చెప్పలేదు, సత్యం కోసం నిలవడానికి సిద్ధంగా ఉన్నాడు. సంఘ శరీరంలో క్యాన్సర్ ఉంటే దాన్ని సమూలంగా నిర్మూలించాలి. కొందరు పరిపక్వతకు ఎదగని క్రైస్తవులున్నారు. వారి బాల్య చాపల్యం వల్ల సంఘం మొత్తం ఎన్నో విధాల నష్టపోవలసి వస్తుంది. బాల క్రైస్తవులు ఎదగకపోతే బాలనాయకత్వం బహునాయకత్వమై అరాచకానికి దారితీస్తుంది. 12వ వచనం, మీలో ఒకడు నేను పౌలువాడను, మరి ఒకడు నేను కేఫావాడను, ఇంకొకడు నేను క్రీస్తువాడను అని చెప్పుకుంటున్నారని నా తాత్పర్యం. సంఘంలో కొందరు నాయకుల వల్ల భేదాలు వస్తాయంటే ఆ వ్యక్తులపై అభిమానం కొద్దీ కొందరు ఆ నాయకుణ్ణి, కొందరు ఈ నాయకుణ్ణి వెంబడించటం వల్ల ఇది జరుగుతుంది. పౌలు మా నాయకుడు అని కొందరంటే, పేతురు మా నాయకుడు అని మరికొందరు, అపొల్లో మా నాయకుడని ఇంకా కొందరు. ఈ విధంగా ఆయా నాయకుల పేర్లు వాడుకుంటూ సంఘస్థులు గుంపులుగా చీలిపోతున్నారు. క్రీస్తునందు అందరూ ఏకమవ్వాలి గాని ఇలా చీలిపోవడం దేవునికి మహిమ కాదు. మరికొందరు మేము క్రీస్తు వారము అని క్రీస్తును కూడా ఒక గుంపుకు నాయకుణ్ణిగా చేసుకోవాలని చూచారు. ప్రియ శ్రోత, నీవు రక్షించబడ్డావా? యేసుక్రీస్తు నీ వ్యక్తిగత రక్షకుడా, విమోచకుడా? ఇప్పుడే తీర్మానం చేసుకోవాలి. సంఘంలో పౌలును, అపొల్లోను, కేఫాను అడ్డం పెట్టుకుని 3 గుంపులైపోయారు. మరికొందరు మాకీ నాయకులెవరూ వద్దు, మాకు క్రీస్తే నాయకుడు అంటూ ఒక ప్రత్యేకమైన గుంపును లేవదీశారు. ఈ నేపథ్యంలో పౌలు వారికి రాస్తూ అన్నాడు, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడ్డాడా? పౌలు నామమున మీరు బాప్తిస్మము పొందారా? నా నామమున మీరు బాప్తిస్మము పొందారని ఎవరైనా చెప్పకుండా క్రిస్పునకు, గాయికి తప్ప మరి ఎవరికీ నేను బాప్తిస్మం ఇవ్వలేదు. అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాను. స్తెఫను ఇంటి వారికి బాప్తిస్మమిచ్చాను. వీరికి తప్ప మరి ఎవరికైనా బాప్తిస్మమిచ్చానేమో నేనెరుగను.
బాప్తిస్మం ఇవ్వడానికి క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండా ఉండేటట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించడానికే ఆయన నన్ను పంపాడు. శిలువను గూర్చిన వార్త నశిస్తున్న వారికి వెర్రితనము, గాని రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై రాయబడి ఉన్నది, జ్ఞానుల జ్ఞానమును నాశనము చేస్తాను, వివేకుల వివేకమును శూన్యపరుస్తాను. యేసు శిలువ వేత క్రైస్తవ సమైక్యతకు మూలాధారం. మీరు పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందారు, పౌలు బాప్తిస్మం కాదు. ఏ మానవుడు అది ఇవ్వజాలడు. అది కేవలం పరిశుద్ధాత్మ వల్లనే కలిగింది. యేసుక్రీస్తు వ్యక్తిత్వం మనలను సమైక్యపరచాలి గాని ఏ మానవుడు ఈ ఆధ్యాత్మిక ఐక్యతను కలిగించలేడు. నీటి బాప్తిస్మం కూడా నేను ఎక్కువ మందికి ఇవ్వలేదు. అదైనా యేసునామముననే ఇచ్చాను. అయినా నీటి బాప్తిస్మం మనిషిని రక్షించలేదు. నీటి బాప్తిస్మములో ఏదో మార్మిక శక్తి ఉంది అనుకుంటున్నారా? అలా కాదు అంటున్నాడు పౌలు. పౌలు, అపోల్లో, పేతురు ప్రకటించిన సువార్త వారిని సమైక్యపరచటానికే గాని గుంపులుగా విడదీయడానికి కాదు. ఈ విధంగా ఆయా నాయకుల చుట్టూ చేరి గుంపులు గుంపులైపోవడం అరిష్టానికి హేతువైపోతుంది. జాగ్రత్త. గుంపు మనస్తత్వం మానేయండి. ప్రభువు వైపు చూడండి. ఆయనే కేంద్రాకర్షణ. ఆ రోజుల్లో కొరింథీ సంఘంలో కాని బయట పట్టణంలో కాని వేదాంతం అంటే ప్రజలకు అభిరుచి ఎక్కువ. నశించే వారికి సువార్త వెర్రితనమనిపిస్తుంది. రక్షించబడుతున్న వారికి అది దేవుని శక్తి. క్రీస్తు శిలువ రక్షించబడిన వారిని, రక్షించబడని వారిని వేరుపరుస్తుంది గాని రక్షించబడిన వారిలో చీలికలు తెచ్చి వేరుపరచదు. వారిని సమైక్యపరుస్తుంది. క్రీస్తు శిలువ నశించే వారికి వెర్రితనమే గాని రక్షించబడే వారినందరినీ సమైక్యపరిచే దేవుని శక్తి. లౌకికం, చాతుర్యం ఈ లోకజ్ఞానులలో కనపడుతుంది. క్రీస్తు శిలువ దేవుని శక్తి. రక్షిత ప్రజానీకాన్ని సమైక్యపరిచి దేవుని యొక్క ఏకైక సంఘంగా రూపొందించే శక్తి శిలువను గూర్చిన సువార్త. యేసు శిలువ లోకాన్ని రెండుగా విభజిస్తుంది గాని సంఘాన్ని విభజించదు, సమైక్యపరుస్తుంది. జ్ఞాని ఏమయ్యాడు? ఈ లోకపు తర్కవాది ఏమయ్యాడు? ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేశాడు గదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరుగక ఉన్నందున సువార్త ప్రకటన అనే వెర్రితనము చేత నమ్మేవారిని రక్షించడం దేవుని దయాపూర్వక సంకల్పమైంది. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుతున్నారు. గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుతున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము. ఆయన యూదులకు ఆటంకముగా, అన్యజనులకు వెర్రితనముగా ఉన్నాడు. గాని యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానము అయి ఉన్నాడు. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది. దేవుని బలహీనత మనుష్యుల బలము కంటే బలమైనది. లోక జనాభా అంతటినీ పౌలు 2 వర్గాలుగా విభజిస్తున్నాడు. యూదులు, అన్యులు అనగా గ్రీసు వారు. యూదులు మతానికి ప్రాతినిధ్యం వహించిన వారు. అది వారికి దేవుడిచ్చిందే. యూదులకు సత్యమున్నది నిజమే. అయితే అదంతా వారి మతాచారాలకు పరిమితమైపోయింది. లేఖనముల నుండి వారు తొలగిపోయారు. సాంప్రదాయానికి కట్టుబడిపోయారు. సాంప్రదాయానికి అనుగుణంగా లేఖనాలకు అర్థం చెప్పారు. ఈ విధంగా వారు లేఖనాన్ని నిరర్థకం చేశారు. తీరా క్రీస్తు వచ్చినప్పుడు మాకు ఏదైనా గుర్తు చూపమని అడిగారు. లేఖనాలను ఖాతరు చేయకుండా ఏదో సూచక క్రియ చేయాల్సిందని కోరారు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 38 నుండి 40వ వచనం వరకు. శాస్త్రులలో, పరిసయ్యులలో కొందరు అన్నారు, బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుతాము. ఆయన అన్నాడు, వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుతున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియే గాని
మరి ఏ సూచక క్రియ అయినా వారికి అనుగ్రహించబడదు. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగున్నాడో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉంటాడు. అనగా యేసు వారికి పునరుత్థాన సూచన ఇచ్చాడు. గ్రీకులు అంటే అన్యులు. గ్రీకు వారు వేదాంతానికి పెట్టింది పేరు. వారికి జ్ఞానమంటే అంత మక్కువ. తర్కశాస్త్రీయ జ్ఞానం వారి అభిమాన విద్య. హేతువాదోపవాదాలు వారి వ్యాసంగం. మతాచార కాండలో యూదులు అలా సతమతమైపోతే గ్రీకు వారేమో తర్క వితర్కాలలో ఇలా అయిపోయారు. మానసికంగా కళాత్మకంగా అంత ఉచ్చస్థితికి ఎదిగిన గ్రీసు క్రీస్తు కాలానికి తన అతిశయాన్ని కోల్పోయింది. గొప్ప గొప్ప వేదాంతులు గతించారు. ఎపిక్యూరు, స్థాయికు వేదాంతులు అంతరించారు. 2000 సంవత్సరాల పాటు వేదాంత సృజనాత్మకత నిస్తబ్దమైపోయింది. అప్పుడు 2-3 చింతనాపరులైన వేదాంతులు వచ్చారు గాని అంతటితో వారి మేధోశక్తి నీరసించిపోయింది. రోమను గవర్నరు సత్యమేమిటో అని సంశయాత్మకమైన ప్రశ్న అడిగాడు. అలాగే ఈ వేదాంతులు అదే ప్రశ్న అడిగి జవాబు దొరకక ఊరుకున్నారు. అంతరిక్షమంతా మనిషి కనుగొనగలిగాడా? ఎంత ఎత్తు మనిషి ఎదగగలడు? మానవుని జ్ఞానము మితులకు లోనైనది. ఈ లోకమందలి జ్ఞానాన్ని దేవుడు వెర్రితనముగా చేశాడు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము. సిలువ యూదులకు ఒక ఆటంకం. అందుకే వారు సూచనల కోసం అడుగుతున్నారు. సిలువ వేయబడిన క్రీస్తు అంటే వారికి అవమానమనిపించింది. అది వారికి అపజయంగా తోచింది. రోమాపత్రిక 9వ అధ్యాయం 33వ వచనం, ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సీయోనులో స్థాపిస్తున్నాను. ఆయన యందు విశ్వాసముంచేవాడు సిగ్గుపరచబడడు అని రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి తొట్రుపడ్డారు. 1 పేతురు 2వ అధ్యాయం 7-8వ వచనం వరకు ఇదే మాట చెప్పబడింది. విశ్వసిస్తున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టేవారు ఏ రాతిని నిషేధించారో అదే మూలకు తలరాయి అయింది. అదే అడ్డురాయి అడ్డుబండ అయింది. కట్టేవారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుతున్నారు. సిలువ వేయబడిన క్రీస్తు యూదులకు అడ్డుబండ అయ్యాడు. అన్యులకు అనగా గ్రీకులకు సిలువ వెర్రితనంగా కనిపిస్తోంది. యేసు ప్రభువును లోకం ఎంతో తేలిక చేసి మాట్లాడుతోంది, తృణీకరిస్తోంది. కొరింథులో ఉండగా పౌలు క్రీస్తునే ప్రకటించాడు. అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయం 6వ వచనం, వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని, మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల వద్దకు వెళతాను అన్నాడు. ఈ లోకంలో ఈ రోజున మనిషికి కావలసింది సువార్త. ఇది మనిషిని రక్షించే సువార్త. ఈ లోక జ్ఞానానికి ఇది అర్థం కాదు. అయితే పౌలు మరొక మానవతా విజ్ఞానాన్ని మనకు చూపుతున్నాడు. వీరెవరు? పిలువబడిన వారు. వీరిలో గ్రీసు దేశస్థులున్నారు, యూదులు కూడా ఉన్నారు. సువార్త ద్వారా వీరి జీవితాలలో గొప్ప పరివర్తన కలిగింది. క్రీస్తు శిలువ దేవుని శక్తి అని వీరు తెలుసుకోగలిగారు. వీరు క్రీస్తునందు నూతన సృష్టి అయ్యారు. ప్రభువు 11 ఆ తరువాత పౌలును పిలుచుకున్నాడు. శిలువ వార్తను ప్రకటించడానికి వారిని పంపాడు. శాపముతో నిండిన కొరింథుకు, మతాచారవాదులైన ఎఫెసీయులకు వీరు శిలువ వార్త ప్రకటించారు. 2 సహస్రాబ్దాలుగా అంతటా ఈ శిలువ వార్త భూదిగంతాల వరకు ప్రకటించబడుతోంది. పౌలు అంటున్నాడు, సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిగా జ్ఞానులైన, ఘనులైన, గొప్ప వంశపు వారైన అనేకులు పిలువబడలేదు. దేవుడు నీలాంటి నాలాంటి సాధారణ వ్యక్తులను పిలుస్తున్నాడు, ఏర్పరచుకుంటున్నాడు. ఏ శరీరీ దేవుని ఎదుట అతిశయించకుండా జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకములో ఉండే వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు.
బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయడానికి లోకములో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. వీరు వెర్రివారేమీ కాదు. లోకం వారిని వెర్రివారు అంటోంది. వీరు బలహీనులు కారు గాని లోకం వీరిని చేతగాని వారు అంటోంది. దేవుని ఏర్పాటు ఇది. నీచులు అని లోకం చీకొట్టిన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుని చేత పిలువబడిన వారిలో స్వాతిశయానికి ఆస్కారమేదీ లేదు. అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలి అని రాయబడినది. అది నెరవేరేటట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనము అయ్యాడు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? మన అక్కర ఏదో అదే యేసు అయి ఉన్నాడు. ఆయనే మనకు జ్ఞానం, అనగా ఆయనే మనకు నీతి, పరిశుద్ధత, విమోచనము. ఈ రోజున మన అక్కరలన్నీ క్రీస్తునందే తీరుతాయి. మన అతిశయము ప్రభువునందే. మనలో గర్వించడానికి ఏముందని? మనమెంత? మన తెలివెంత? మనము ఏపాటివారిమి? ధనమా, సామర్థ్యమా, నీ అంతస్థ, పదవే? ఇందులో అతిశయ కారణమేమీ లేదే. క్రీస్తునందు అతిశయించడానికి మనకు లక్షోపలక్షల కారణాలున్నాయి. ఆయనే మనకు సమస్తము. ఆయనే సర్వములో సర్వమై ఉన్నాడు. ప్రియ శ్రోతలు, పౌలు మాటలలోని ధ్వని ఎలా ఉంది? క్రీస్తు శిలువ శక్తిని మనం ప్రయోగాత్మకంగా చూపాలి, చెప్పాలి, ప్రయోగించాలి, ప్రదర్శించాలి. ఈ ఉత్తరం పౌలు ఎఫెసు నుండి రాస్తున్నాడు. క్లోయే అనే సహోదరి ఎఫెసుకు వచ్చి స్వయంగా పౌలును కలుసుకొని కొరింథీ సంఘ పరిస్థితులను పౌలుకు వివరించి చెప్పింది. ఐక్యత లోపించినందున సంఘంలో సమస్యలు తలెత్తాయి. సహోదరులారా అని సంబోధిస్తూ ఈ ఉత్తరం రాస్తున్నాడు. పౌలు మాటల్లో సహోదర ప్రేమ ధ్వనిస్తున్నది. మీరు సహోదరులు, సహోదర ప్రేమ కలిగి కలిసి ఉండాలి కదా. సంఘమంతా ఒకే శరీరం గదా. ఈ అవయవాలలో వేటికైనా దెబ్బ తగిలితే, కాలు చెయ్యి బెణికితే, ఎముక విరిగితే ఎంత బాధ. ఈ అవయవాలు స్వస్థత పొందాలి. కక్షలు, విభేదాలు పోవాలి. శరీరానికి ఆరోగ్యం కలగాలి. అది పౌలు యొక్క హితవు. వీరేమీ సంఘమును విడిచిపోయిన వారు కారు. కాని సంఘంలోనే 3 గుంపులు ఏర్పడ్డాయి. ఒక అంగీ చిరిగిపోతే ఎలా ఉంటుందో ఈ సంఘం అలా అయింది. పౌలు, అపొల్లో, కేఫా అనే 3 సంఘ నాయకులు. వారికి ఇదంతా తెలీదు. వీరి పేర్లను అడ్డం పెట్టుకుని 3 గుంపులయ్యారు. ఈ 3 ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. గాని వీరిని ఆసరా చేసుకుని సంఘాన్ని చీల్చడానికి కొందరు పనిచేస్తున్నారు. పౌలు ఈ ధోరణిని గద్దిస్తున్నాడు. పౌలు పేరు చెప్పుకునేవారు ఎక్కువగా అన్యుల మధ్య నుండి వచ్చినవారు. పౌలు బోధించిన స్వేచ్ఛను వీరు అపార్థం చేసుకున్నారు. మనకు పాపం చేయకుండా ఉండడానికి స్వేచ్ఛ ఉంది, కాని పాపం చేయడానికి కాదు. ఈ సత్యం వీరు గ్రహించినట్లు లేదు. ఇక అపొల్లో అలెగ్జాండ్రియా వాడు. అక్కడి నుంచి వచ్చిన వారికి అపొల్లో అంటే అభిమానం. అలెగ్జాండ్రియా వారికి మానసికమైన కల్పనా చాతుర్యం ఎక్కువ. వీరికి అపొల్లో యొక్క మానసికమైన వివరణ, పోలికలు, సాదృశ్యాలు ఎక్కువ ఇష్టం. వీరు అపొల్లో పేరు వాడుతూ మా నాయకుడు అపొల్లో అని నినాదాలు పలుకుతున్నారు. మరికొందరు కేఫా వెంట నడుస్తూ మా నాయకుడు కేఫా అంటున్నారు. కేఫా అంటే పేతురు. వీరందరూ యూదులు. యూద ధర్మశాస్త్రాన్ని క్రైస్తవులు కూడా పాటించాలి అని వీరి అభిప్రాయం. వీరు ధర్మశాస్త్రాన్ని పైకెత్తి కృపను తగ్గిస్తున్నారు. వీరు పేతురు పేరు వాడి ఒక ప్రత్యేక గుంపుగా ఏర్పడ్డారు. వీరు కాక కొందరు మేము క్రీస్తు వారము అని ఒక ప్రత్యేకమైన గుంపుగా తయారయ్యారు. వీరు మేమే అసలైన క్రైస్తవులం, మాకు క్రీస్తే నాయకుడు అంటున్నారు. అసలు సంగతి ఏమిటంటే
మేము క్రీస్తు వారము అని పైకి అంటున్నారు గాని లోపల క్రీస్తు మావాడే అనుకుంటున్నారు. వీరు స్వనీతిపరులైన భక్తివాదులు. పౌలు స్తెఫనుకు బాప్తిస్మమిచ్చాడు. క్రిస్పు ఒకప్పుడు సమాజ మందిరాధికారి. పౌలు గాయి ఇంట్లో అతిథిగా ఉన్నాడు. వీరికి పౌలు బాప్తిస్మమిచ్చాడు. క్రీస్తు నామములోనికి బాప్తిస్మం ఇవ్వబడింది. మరొక నామము కాదు, యేసునామమే. యేసునామములోకి బాప్తిస్మము అంటే క్రీస్తుతో పూర్తిగా సంయుక్తమవుతున్నాడని అర్థం. నేను ఎక్కువ మందికి బాప్తిస్మం ఇవ్వకపోవటం మంచిదే అయింది. లేకపోతే మీరు నాతో సంయుక్తమవుతున్నామని, నా వశంలోకి వచ్చారని అపోహపడి ఉండేవారు. అలా కాదు, మీరు యేసు నామమున బాప్తిస్మం పొంది యేసుకు చెందిన వారయ్యారు అని పౌలు ఈ విషయాన్ని విపులీకరించాడు. గొప్ప సంస్కృతి సభ్యతలు కలిగిన గ్రీకు ప్రజలు, ఎంతో మతనిష్ట గల హీబ్రూ ప్రజలు క్రీస్తు శిలువ సందేశాన్ని రెండు విధాలుగా అర్థం చేసుకుంటున్నారు. యూదులకు అడ్డుబండ అయితే అన్యులకిది వెర్రితనమనిపిస్తోంది. యూదులు సూచక క్రియల కోసం అడుగుతారు. దేవుడు శ్రమపడడం అనే భావన గ్రీకు సంస్కృతికి గిట్టదు. గ్రీకు భావనలో దేవుని అవతారం అసాధ్యమని స్థిరమైన అభిప్రాయం ఉంది. దేవుడు మనిషిగా అవతరించాడు అంటే గ్రీకు వేదాంతులకు అది అసాధ్యమనిపిస్తుంది. శ్రమపడిన యేసు దేవుని కుమారుడు ఎలా అవుతాడు అని గ్రీకు వేదాంతులు అభ్యంతరం చెబుతారు. దేవుని సంఘములో అందరూ సాధారణ ప్రజలే. వారు స్వతహాగా గొప్పవారేమీ కాదు గాని గొప్ప దేవుణ్ణి కలిగిన వారు. కొందరు కులీనులు ఉండవచ్చు. అధిక సంఖ్యాకులు, అతి సామాన్యులు, బానిసలు, క్రైస్తవ స్వేచ్ఛలో ప్రవేశించిన వారెందరో ఉన్నారు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? యేసు మనకు ఏమై ఉన్నాడో జ్ఞాపకముంచుకోండి. యేసే మనకు జ్ఞానం. ఆయన వెంట నడిస్తే మన నడత సరిగా ఉంటుంది. ఆయన మాట వింటే అదే సత్యం. యేసే మన జీవమునకు, భక్తికి ఆధారం. ఆయనే మనకు నీతి, అనగా దేవునితో సరైన సంబంధం స్వప్రయత్నం చేత మనకు కలిగే నీతి కాదు. మనము దేవుని కొరకు చేసింది కాదిది, దేవుడు మన కోసం చేసింది. ఇదే మనకు కలిగిన నీతి. యేసే మన పరిశుద్ధత. క్రీస్తుతో సంయుక్తమై క్రీస్తు పరిశుద్ధతను అనుభవించగలుగుతున్నాము. యేసే మనకు విమోచన. గత పాపము నుండి, ఇప్పటి నిస్సహాయత నుండి, భవిష్యత్తును గురించిన భయము నుండి కాపాడేవాడు, విమోచించేవాడు యేసే. ప్రియ శ్రోత, నీవు ఈ యేసును నీ వ్యక్తిగత రక్షకుడుగా ఎరుగుదువా? పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.